ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 50వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం, అవయవదాన రిజిస్ట్రేషన్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఒంగోలు ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, జేసీఏ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ కొప్పల శ్రీనివాసరావు మాట్లాడుతూ, రక్తదానం చేసిన వారికి మేము సైతం ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని తెలిపారు. కిడ్నీ పక్షవాతంతో బాధపడుతున్న 20 మందికి నిత్యావసర వస్తువులు అందజేశారు. 12 మంది అవయవదాన రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పవన్, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి తెలియదు యాక్చువల్గా ఏం చేస్తున్నాం. ఇంత చెప్తున్నాం మీ ముందే, మేమేమో ఉద్యోగం చేస్తున్నాము, మేమేమో పరిస్థితిలో ఉంటాం, మా ఆఫీస్ ఏముంటుంది, మా ఆఫీస్లో ఉండేటువంటి ఏమి సంపత్తి దేశం మనకి ఇచ్చింది, దాన్ని మేము ఉపయోగించడం కోసం ఎంత సిద్ధంగా ఉంటాం అన్నది మా ఫ్యామిలీ మెంబర్కే తెలియదు. ఎందుకంటే వరకు గమనించింది ఏంటంటే, మన మహిళల్ని సహజంగా ఫంక్షన్స్కి ఎవరో చేయరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే స్త్రీకి కన్నా తెలిసి ఉంటే కుటుంబ సభ్యులందరూ ఎడ్యుకేట్ అవుతారన్నది నాండి. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టికల్గా కూడా అమ్మకన్నా తెలివై చదువుకుని ఉంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా అది ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రోగ్రామ్స్ అంటే మంచి ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. రెండోది ఇంకోటి చూసామంటే, మేము ఇది ఇన్స్పెక్టర్స్ పనిచేస్తా ఉన్నాడు విశాఖపట్నంలో రాజా హాస్పిటల్స్ అని. వాళ్ళకి మేము బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళం, కానీ విపరీతమైన యాక్సిడెంట్స్ ఉండేవి. ఎక్కడ విశాఖపట్నం ఒకేసారి యాక్సిడెంట్ అయితే 5-6 బాడీస్ పడారు. బాడీలను ఎత్తడానికి ఒక వెహికల్ ఇచ్చారు, వెహికల్ విత్ ట్రాలీ, జీప్ వెనక ట్రాలీ వస్తూ ఉంటుందా, బాడీలు తీసుకెళ్తారు. అంత సీరియస్గా ఉంటుందండి. అందుకని ఆ టైంలో రిక్వైర్మెంట్ అని ఆ రోజుల్లో ఉన్న దుర్గాప్రసాద్ కమిషనర్ గారు, రిటైర్డ్ డీసీ నావు, వారు రాజా హాస్పిటల్ సెలెక్ట్ చేసి ఇస్తే ఏం చేస్తామంటే సర్టిఫికేట్ తీస్తారు. నేను బ్లడ్ ఇచ్చాను అనుకోండి, నా పేరులో సర్టిఫికేట్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్లో ఉంటుంది. మన వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ లేకపోతే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి ఏదైనా సరే అసలు ఇప్పుడున్నంత ప్రచారం లేదు. ఇది నేను చెప్తుంది 2000 ఈ ప్రాంతం, అది ఇంత సెల్ ఫోన్ కూడా లేదు. అందుకని ఆ సర్టిఫికేట్ పెట్టుకుని ఎవరన్నా అంటే మనం ఆ సర్టిఫికేట్ పంపిస్తే వాళ్ళు వెంటనే ఆ ప్రాసెస్ ఛార్జెస్ తీసుకుని ఆ బ్లడ్ ఇచ్చేవాళ్ళు. అలాంటి ఫోన్ ఉంటుంది. ఇది ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక 10 lakhs దాదాపు ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. శ్రీనివాస్ చెప్తున్నాడు, చాలా కొత్త పద్ధతి అంటే ఉరవడి కూడా. దానికి అందరూ కూడా వ్యయ ప్రయాసాలు చూసి దాదాపు ఉపాస హాస్పిటల్ వారు, అలాగే వచ్చినటువంటి వారు కొత్తగా అదేంటి ఏదో ఒక గిఫ్ట్ అది తీసి ఎక్కడ పోతుంది. మొక్కకైతే చాలా ప్రేమగా అభిమానం చూస్తారు. లేదు వీరు ఇంకొకరికి ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. అట్లా చేతులు మారుతా వెళ్తానే ఉంటుంది, ఒక సైన్ తీసుకెళ్తుంది. కాబట్టి వృక్షో రక్షత ఇట్లాంటిది దాదాపు తిరుమలలో ఎక్కువ చూస్తుంటాం, ఎక్కడెక్కడ చూడడం అటువంటి కొట్టేసి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి జనంలోకి పెట్టి ఒక కొత్త పొరవడి ఇది చేయొచ్చు అని ప్రూవ్ చేస్తా ఉన్నారు శ్రీనివాస్. మరోసారి మీకు పెద్దలు, అలాగే వేదిక కింద ఉన్న పెద్దలు కూడా నమస్కారాలు. జనసేన శ్రీనివాస్ మా ట్రస్ట్కి వెన్నుముకలాగా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ చిన్న పని వచ్చినా అన్ని తానే పనిచేస్తూ ఉంటాడు. మా సర్దార్ని వెనకుండా నడిపిస్తూ ఉంటాడు. సర్దారు ఎప్పుడు వెనకే ఉంటాడు, మా శ్రీనివాస్ ముందు ఉంటాడు. అలాగే మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాం గ్రంథాలయం ఓపెనింగ్కి. మరియు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు 50వ జన్మదిన సందర్భంగా ఈ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన మా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, మాకు ఎప్పుడూ వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ మిగతా సభ్యులకు నా ధన్యవాదాలు. మా వంతు సహకారం కూడా ట్రస్ట్ తరఫున ఎప్పుడు శ్రీనివాస్ ఉంటుంది. అలాగే తను ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పాల్పంచుకుంటాం. తను కూడా మాకు అవకాశం ఇస్తామని అన్నింటిలో నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయం అవ్వాలని, దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని, అలాగే ఇతర ఈ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఒకసారి శ్రీనివాస్ గమనిస్తూ థ్యాంక్ యూ.
సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు హీరో పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా చక్కగా రక్తదాన శిబిరం, ఐ క్యాంపు, దానికి ఆపరేషన్స్ కూడా ఒకవేళ క్వాలిఫై కనుక ఎవరైనా అయితే వాళ్ళు కనుక దానికి ప్రాబ్లం ఉన్నటువంటి నీడీ పీపుల్కి కళ్ళజోడు కూడా సప్లై చేస్తున్నారు. దాంతోపాటు హెల్త్ చెకప్ కూడా పెట్టి దాంట్లో మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కొన్ని హాస్పిటల్స్, ఉపాస హాస్పిటల్ ఇట్లా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా పెట్టారు. చాలా చక్కగా వారి యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా దాంట్లో మేము సైతం ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా మనకు ఒంగోలుకి మంచి నేమ్ తీసుకొని రావాలని, ఒంగోలు ఒక్కతోటే పరిమితం అవ్వకుండా దాదాపు మన పక్కన ఉన్నటువంటి పెద్దలు శ్రీ సూర్య ట్రస్ట్ ఉన్నటువంటి మన మురళీ సార్ వీళ్ళందరూ కూడా బ్యాక్ హ్యాండ్గా ఉండి దీన్ని ముందుకు నడిపించి ఒంగోలుకి మంచి ప్రైడ్ తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 2 గంటల దాకా ఎవరైనా ఈ న్యూస్ చూసినా కూడా వచ్చి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఇంకో గంట ఎక్కువైనా కూడా ఉంటారు హాస్పిటల్స్ వారంతా. దయచేసి వాడుకోమని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారి 50వ జన్మదిన సందర్భంగా మా జనసేవ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం, అలాగే ఉచిత బ్లడ్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం, అలా ఇతర చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన రాజ్ కుమార్ గారు ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఆయన ఒక సినిమా హీరో అని కాదు, స్వచ్ఛందంగా ఆయన చాలా సేవలు చేశారు. అలాగే చాలామంది ఉచిత స్కూల్స్, ఉచిత వైద్య శిబిరాలు, ఇలా మేము చేసే చాలా చిన్నవి ఆయనతో పోల్చుకుంటే. ఆయన ఆదర్శంగా తీసుకుని మన జనసేవ శ్రీనివాస్ ఆయన స్థాయికి మించి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాగే మా ట్రస్ట్కి కూడా ఇప్పుడు అన్నిటికీ తానై తన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా నేను కూడా భాగస్వామి అవుతాను వస్తాడు. అలాగే తను చేసే ఏ భాగస్వామిలో కూడా మేము పర్సనల్గా కానీ మా ట్రస్ట్ తరఫున నేను, సర్దారు, వెంకట్, ఇంకా మిత్ర సుబ్బు, మన జేఈసీ తరఫున జేసీఐ ప్రెసిడెంట్ మన సుబ్బారావు, అందరం మేము కూడా తనకి అండదండగా ఉంటామని ఈ ద్వారా హామీ ఇస్తూ, ముఖ్యంగా శ్రీనివాసుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు, చాలా పెద్ద కార్యక్రమం తను స్థాయికి మించి చేస్తున్నాడు. తను మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు. అందరికీ ఇబ్బందికి గురవుతున్నారో వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం, అంటే యూత్కి ఒక అవగాహన కల్పించి వారికి సపోర్ట్ అయ్యే విధంగా ఒక అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కిడ్నీ, పక్షవాతం పేషెంట్లకి మొత్తం 28 మంది వాళ్ళకి నిత్యావసర సరుకులు తర్వాత కార్యక్రమం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ అశోక్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. అలాగే మరొక అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేసీఐ ప్రెసిడెంట్ మా మిత్రుడు, నాకు అన్నలాంటి వాడు సుబ్బారావు గారికి, అలాగే అన్న వెంకటన్న గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ చైర్మన్, రిటైర్డ్ మేనేజర్ హనుమంతరావు గారికి, నరసింహరావు గారికి, మా మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి, అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం చేశానని చెప్పి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అనతి కాలంలోనే మేము సైతం అనే ఫౌండేషన్ స్థాపించారు. అది పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క జ్ఞాపార్థంగా ఇక్కడ ఒంగోలులో ఈ ఇందిరమ్మ కాలనీ, ఇక దాదాపు స్లమ్ ఏరియాలో అందరూ పేదలు మాత్రమే ఇక్కడ నివసిస్తుంటారు. వారికి చేదోడు వాదులుగా ఇక్కడే ఈ ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఇటీవల కాలంలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేర్పించేదానికి ఒక మంచి సంకల్ప స్థితితో ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి యొక్క మనసు అనేది చాలా గొప్పది. ఆయన మేము సైతం అంటే నేను కూడా సమాజంలో ఏదో కొంత ఇవ్వాలి, అంటే ఈ దేశం మాకు ఏమి ఇచ్చింది అనే దాని కోసం కన్నా కూడా మేము ఈ ప్రజలకి, ఈ దేశానికి ఏమి ఇచ్చామనే గొప్ప సంకల్పం. ప్రజలు, దేశం అంటే ప్రజల కోసం నేనేం చేశాను అనే దాని మీద నేను సైతం అనే గొప్ప నానుడితో ఈ ఫౌండేషన్ స్థాపించిన తక్కువ పీరియడ్లను ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలమైన వైద్య సేవలతో పాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రకృతిని కాపాడే, మనకి ప్రకృతి వనాలు అయినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ,
హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ చేసేదానికి వైద్య బృందం ద్వారా ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. ఆ శ్రీనివాస్ మేము కూడా గతంలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం ఉంటే మాకు కూడా హెల్ప్ చేస్తూ మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. మేము కూడా మా టీం కూడా వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.